పంచాయతీ సెక్రటరీ నిలదీసి వారిని వారం రోజులు 4 రోజులు పీడించి మేము జీవం చేస్తున్నామండి, ఇక్కడ కొన్ని 100 మీటర్ల వరకు ఇలాంటి మాంసం కొట్లు అమ్మకుండా చేస్తామన్నారు. ఆ 2వ రోజు మళ్ళీ వెళితే కొంచెం ముందు ఇంకొక ముస్లిం యువకుడే, ముస్లింలు వాళ్ళు మళ్ళీ వేస్తున్నారు. నేను వెళ్ళి వాడు మళ్ళీ అడిగాను, ఏమిటయ్యా ఈ ఆర్చి దగ్గర పెట్టారు మళ్ళీ మీరు అని అడిగితే వాడు ఫోన్ మాట్లాడుతూ అది క్యా అంటూనే ఒక 4-5 ఫోన్లో పక్కకెళ్ళి హుషారు చేశాడు. ఒక 5-6 అప్పటికప్పుడే చేరిపోయారు. ఇంకో 10 మంది రాబోతున్నారు. కానీ ఆయిల్ మరుగుతుంది. పక్క వాళ్ళు వచ్చి అమ్మ వాళ్ళంతా మేము అది అటాక్ ప్లాన్ చేస్తే మీరు పక్కకి వెళ్ళిపోండి అన్నారు. ఏం చేయాలండి? నేను ఒక్కదాన్ని ఉన్నాను, వాళ్ళందరూ వచ్చేస్తారు. కానీ ఇలాగే మనం పిలిస్తే మన హిందువులు ఎవరైనా వస్తారా? ఆ సంస్థ వెళ్తుంది, ఈ సంస్థ వెళ్తుందని తప్పించుకునే వాళ్ళే ఉన్నారు. కానీ ఒక్కసారి చెప్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి శ్రీనివాస కళ్యాణం హరికథ నేను చెప్తాను. ఫస్ట్ పోరాటం చేసి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ఎన్నో అప్లికేషన్లు వాళ్ళకి ఇస్తే అవన్నీ కుప్పతొట్లో పడేశారు. పట్టించుకోవడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి గొంతు చించుకున్నాం. హరికథ చెప్తాను, ఆ దివ్య క్షేత్రం గురించి ఇంచు కూడా చెప్తాను నేను హరికథగా. శ్రీనివాస కళ్యాణం అది నాకు తెలుసు, ఆ పవిత్రత ఎంతదో.